సెక్రటేరియట్ బిల్డింగుల కోసం, కట్టబోయే సెక్రటేరియట్ బిల్డింగులు అద్దాల కోసం 2540 కోట్లతో కాంట్రాక్టు. కేవలం అద్దాలు. బిల్డింగ్ చూసే నోరెళ్లబెట్టి ఆ బిల్డింగ్ ప్రపోజల్ చూసి ఆ కాంట్రాక్టు, దాని మీద ఏదో ప్లంబింగ్ అని, దానికి తోడు కరెంటు సప్లై అని, డ్రైనేజ్ అని వేసినవన్నీ చూసి మీకు గుర్తుంటే అందరం రికాల్ చేసి చెప్పాము. అందరు నాయకులు మాట్లాడారు. నేను కూడా లాస్ట్ వీక్ ఇప్పుడు 10 days బ్యాక్ అయి ఉంటుంది చెప్పాను. 12,000 నుంచి 14,000 కోట్లు అమ్మా అన్నాను. ఇది పోర్పూర్ ఎంత పెరుగుతుందో చెప్పలేమనుకున్నాం. కానీ మీరు 12-14 అయింది. నారాయణ తర్వాత మాట్లాడుతూ వీటన్నిటికీ పర్యవేక్షకుడు, అన్ని రకాలుగా చంద్రబాబు ఆలోచనలన్నిటికీ తనే ఒక రూపం ఇచ్చేవాడిన నారాయణ గారు, ఆయన 14 కాదు 16 కూడా కావచ్చు. మరి వీళ్ళు మరీ బరి తెగిస్తున్నారు అనుకున్నాం. ఈరోజు చూస్తే ఈ 2,540 కోట్లకు జీఎస్టీ వాళ్ళు కట్టాల్సిన అవసరం లేదు, వీళ్ళు రీయింబర్స్ చేస్తారు, పే చేస్తారు. కాబట్టి అది కలిపితే 3,000 కోట్ల పైన ఆర్థిక అవుతుంది. అద్దాలకు ఒక అసెంబ్లీకి కేవలం అద్దాలకు 3,000 కోట్లు. ఇంతకుముందుది తీసుకొని ఇది కూడా ఎస్ఎఫ్టీకి డివైడ్ చేస్తే 52 లక్షల ఎస్ఎఫ్టీకి ఇంకొక ఇది 18,000 రూపాయలు దాటి 18,500 18,600కు వస్తుంది ఎస్ఎఫ్టీ. దీని మీద ఇంకా యాడ్ చేసుకోవాల్సింది ఉంది. ఇవన్నీ ఇంపోర్టెడ్ అంట. ఈ గ్లాసు రావడం కానీ, వాటికి అవసరమైన సిస్టమ్స్ కానీ మొత్తం బయట నుంచి రావాల్సింది. అంటే డాలర్ ఎక్స్చేంజ్ ఫ్లక్చుయేషన్స్ ఉంటే దాంట్లో మార్పు ఉంటే అది కూడా అప్లై అవుతుంది. అది ఆ మధ్య ఇప్పుడు ఇంతకుముందే 1,500 కోట్లు ఎంతో ఎంత అవుతుందో తెలియదు. ఇంకా పెరగొచ్చు. డాలర్ పెరిగే తప్ప తరిగే లక్షణం దానికే ఉన్నట్టు. పాలవాగు అనేదో దాన్ని తీసుకొచ్చి కృష్ణా రివర్లో వాటర్ తీసుకొచ్చేసి ఈ టవర్స్ మధ్య నుంచి తిరుగుతూ అది పోయి కృష్ణా రివర్లో కలుస్తుందంట. దానికి ఇంకా డిజైనింగ్, దానికి సంబంధించిన మన డిజైనింగ్ 100 కోట్లు 200 కోట్లు 300 కోట్లు ఇస్తారో తెలియదు. ఈ అసెంబ్లీ దీంట్లో ట్విన్ టవర్స్ అనే పేరుతో క్వాంటమ్ వ్యాలీ, దాని ట్విన్ టవర్స్ కు 1,200 కోట్లు ఓటేశారు. మరి అది ఎంత సేఫ్టీ ఏమొస్తాయో తెలియదు. ప్రతిదీ టవరే, చిన్నదేంలా అన్ని టవర్స్ పెద్ద అది 1,200 కోట్లు అది వేశారు. ఈరోజు కనపడినవి ఇవి. దానికి కూడా జీఎస్టీ అదనం. ఇంకా క్వాంటమ్ వ్యాలీ అంటే బహుశా దాని వాల్ గీల్ థిక్నెస్ కానీ ఇంపోర్ట్ ఏముంటుంది, దానికి డాలర్ ఫ్లక్చుయేషన్స్ దానికి అదనం, దానికి నగిషీలు అదనం, దానికి డిజైనింగ్లు అదనం, అద్దాలుంటే అద్దాల అదనం, అద్దాలు పగిలితే మళ్ళీ అద్దాలు పెట్టడానికి అదే అదనం, ఈ అద్దాలు పగిలితే మళ్ళీ తీసుకురావడానికి. ఇది ఒక అనంతమైన నిరంతరమైన కృష్ణానది ఎట్లా ప్రవహిస్తుంటుందో, చంద్రబాబు నాయుడు గారి భ్రమరావతి, ఆయన అమరావతి, దానికి అవసరమైన అది ప్రజల సొమ్ము నిధులు పారుతూనే ఉంటాయి. పారుతూనే ఉండాలనే ఆయన ఈ ప్లాన్ చేసినట్టున్నారు. నదీ ప్రవాహంలాగా ఆయనకు కావాల్సిన వాళ్లకు సంపద సృష్టి కోసం ఉపయోగపడాలని ఏదైతే మేము అంటున్నామో అది పచ్చి నిజమని చెప్పి ఆయన దాపరికంగా కాదు, కన్సీల్ చేసుకుని కాదు, బహిరంగంగా మొహం మీద గుద్దినట్టు రాష్ట్రమంతా, రాష్ట్ర ప్రజలందరికీ ఏం చేసుకుంటారు మీరు, నేను ఇదిగో ఇలాగే చేస్తాను అని నిన్న మనకు కేబినెట్ దీని ద్వారా చూపించారు. ప్రజలకు సంబంధించినవి కానీ, ప్రజలకు పనికొచ్చేవి కానీ చంద్రబాబు గారి కేబినెట్ ఎప్పుడు జరిగినా దానికి సంబంధించిన నిర్ణయాలు ఉండవు. కేవలం భూమిలో లేదా ఎవరికైనా ఫైనాన్షియల్ దీన్ని చేయడమో, అప్పుడు కూడా పోలవరం పేరుతో మీరు చూస్తే మొబిలైజేషన్ అడ్వాన్సులు కేబినెట్ ఇది తీసుకునేవాళ్ళు. మెడికల్ కాలేజీలకేమో సంవత్సరానికి 1,000 కోట్లు ఖర్చు పెడితే 4-5 ఏళ్లలో పూర్తి అయ్యే 17 మెడికల్ కాలేజీలు రెడీ కావడానికేమో డబ్బులు లేవు, ప్రైవేట్ వాళ్ళకి